నమస్కారం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, ఎవరైనా దేనిపైనైనా నోరు తెరిస్తే వాళ్ళపైన కేసు. నిన్న మనం చూసాం, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు మన మైలవరం నియోజకవర్గంలో జీ కొండూరు అనే మండలంలో గడ్డమణుగు గ్రామం, అది ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ గ్రావెలు దాదాపు ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్స్ దోచేశారు, దొంగతనం చేసుకున్నారు. అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ప్రతిపక్షంగా మా పని ఏంటి, మా బాధ్యత ఏంటి? ఈరోజు ఎక్కడైతే ప్రజాస్వామ్యం కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సహజ వనరులు కావచ్చు, దేన్ని కానీ ప్రజా సొమ్ముని అక్కడ దోచుకుంటున్నా ప్రజలకు ఇబ్బందికరంగా జరిగే దగ్గర మేము వాళ్ళకు తోడుగా నిలబడి అక్కడ మా వాయిస్ చూపించాల్సిన బాధ్యత మాది. అక్కడికి పోయి ఈ యొక్క గ్రావెల్ దోచేస్తున్నారు అని చెప్పి దాని గురించి చూడ్డానికి పోయి వస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఇదేమన్నా మీకు కొత్త వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు అంటే? ఇది కొత్త పాత అని కాదు. వీళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంబంధించిన విషయంలో, ప్రజల్ని మోసం చేసే విషయంలో, సహజ వనరులన్నింటినీ దోచుకునే విషయంలో ఎప్పుడు అడ్డుపడతానే ఉంటాం. ఒకరు కాకపోతే ఒకరు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త దాకా నాయకులు అందరు కానీ కలిసి దీనిపైన వాయిస్ తీసుకొని వస్తానే ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ చూసుంటారు వీడియో. ఆయన కార్ని ధ్వంసం చేసింది, నానా గలీజ్ మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, రాళ్లతో కొట్టడం చూసాం. మనుషులు చనిపోయిగా ఉండొచ్చు, అంతంత పెద్ద రాళ్లతో ఆ కారు విండ్షీల్డ్స్ అన్ని కానీ పగిలిపోయి ఉండేది. ఈరోజు మీరు గమనిస్తే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ పరిస్థితి ఏంటంటే, అక్కడ దేవినేని ఉమా గారి పైన కేసు పెట్టడం, ఎవరైతే ధ్వంసానికి, దౌర్జన్యానికి గురయ్యారో, దాడులకు గురయ్యారో, ఈరోజు ఉమా గారి పైన, అలాగనే 18 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టారు. ఎటువంటి కేసులు తెలుసా? 307 పోతుంది. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? పోలీసులే ఈ దౌర్జన్యం జరగక ముందు ఏమండి మాజీ మంత్రి గారు ఆ రూట్ కాదు ఈ రూట్ రండి అని చెప్పింది పోలీసులే. దాడి జరిగిన దానికి బహుశా ఒక 10, 15, 20 నిమిషాలు డిస్టెన్స్ లో జరిగింది. నేను అడుగుతున్నా, ఇంత నీచానికి దిగజారాలా? రాజకీయ నాయకులు వాళ్ళ హుకుంకి మరి ఇంత దౌర్భాగ్యంగా చేయాల్సిన అవసరం ఉందా? నేను డీజీపీ సవాంగ్ గారిని ఒకటే అడుగుతున్నా. సవాంగ్ గారు, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, మొట్టమొదటి డీజీపీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోర్టు పిలిచి అనేక సార్లు మెట్లెక్కించి తిట్టి వార్నింగ్ ఇచ్చి పంపించింది మీకే. ఈరోజు ఒక వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మీ చరిత్ర చూసాం, అసలు మీరు ఎవరో అని చూసాం. ఈరోజు మీరు 2012లో 2012లో 9 నుంచి 2012 దాకా
కమిషనర్ ఐక్యరాజ్య సమితికి పనిచేస్తున్నారు. యుఎన్ఓకి కమిషనర్గా పనిచేస్తున్నారు మీరు. అంత పెద్ద శాంతిని నిలబెట్టే వాళ్ళు ఈరోజు అశాంతిని ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. 2015లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ తీసుకున్నారు మీరు. ఇది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ తీసుకున్నారు. ఏమైంది ఆ పౌరుషం? ఎక్కడికి పోయింది అది? రోజు అధికారుల ఒత్తిళ్లతోనో అదే పూర్తి వ్యవస్థ ఇంకా దిగజారిపోయింది. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు కాపాడండి అని చెప్పే పరిస్థితిలో లేకుండా ఉంది పోలీస్ వ్యవస్థ. ఏమైనా అన్యాయం జరిగిందని పోతే తిరిగి వాళ్ళ పైన ఒక కేసు పెడతారు. ఏంది? ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ లా అండ్ ఆర్డర్ స్థిరంగా లేకపోతే దానికి జరిగే ఒక విపరీతమైన పనులు ఇవన్నీ, ఆ వికృతమే ఇదన్నీ జరుగుతూ ఉండేది. మీరు అక్కడ సరిగ్గా ఉంటే ఈ రాష్ట్రం మొత్తం సరిగ్గా ఉంటుంది. మీ వల్లే ఇది జరుగుతూ ఉందని కానీ నేను గట్టిగా కానీ మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు 2019లో బెస్ట్ డీజీపీ జగన్ రెడ్డి ఇచ్చిన అవార్డు, దాన్ని చూసి మురిసిపోతున్నారేమో. జగన్ రెడ్డి ఇటువంటి పనులు చేస్తేనే ఇచ్చేది మీకు అవార్డు. నెవర్ ఫర్గెట్, మీకు ప్రెసిడెంట్ పోలీస్ అవార్డు వచ్చిన వ్యక్తి మీరు. ఆ యొక్క కాకికి ఆ మర్యాద మీరు పెట్టండి. ప్రజలందరూ మిమ్మల్ని ఒక హీరోగా చూస్తారు. ఈరోజు అలా కాదు, అలాగ లేదు మీ వ్యవస్థ. ఇది కరెక్ట్ కాదు. ఒక మా వ్యక్తులు పోతే మాజీ మంత్రికే అక్కడ కనీసం అతనికి దిక్కు లేకపోతే అతని పైన మీరు కేసులు పెడితే ఏమి మీరు సంకేతాలు ఇస్తున్నారు ప్రజలకి? ఏమిస్తున్నారు సంకేతాలు? రాబోయే రోజుల్లో పవర్ దేనికి రావాలంటే కక్షలు తీర్చుకోవడానికా? ప్రజల్ని బాగోగులు చూడడానికే పవర్ ఇచ్చేది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీతో కలిసి సహకరించి చేస్తున్న దౌర్జన్యాలు అన్యాయాలకి ఇమ్మీడియట్ గా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఒక రాబోయే రోజులకి, రాబోయే రాజకీయ తరాలకి ఇది ఒక స్లో పాయిజన్ మీరు ఇస్తున్నారని కానీ తెలియజేస్తాం. ఈరోజు సామాన్యుడు ఎక్కడైనా వచ్చి పోలీస్ స్టేషన్లో బాధలు చెప్పుకునే పరిస్థితి ఉందా? ఈరోజు సామాన్యుడి గురించి చెప్పండి. మీరు మమ్మల్ని ఎట్లా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఫైన్, ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజులు చేయలేరు, మార్పులు వస్తున్నాయి. ఈరోజు మేము కోరేది ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ పంచభూతాలని వదలట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రతి కార్యకర్త కానీ వాళ్ళ పైన వాళ్ళు చేసే అరాచకాలు ప్రజలకు తెలపడం మా ధర్మం, అది ఎక్స్పోజ్ చేయడం మా బాధ్యత. కాబట్టి మీ అందరికి చెప్పేది నేను ఒకటే, తెలుగుదేశం పార్టీ ఏదో ఆ మూలలో అర్ధరాత్రి ఆడిపోతా ఉంటే రాళ్లు తీసి కొట్టేది కాదు. ఇక్కడ ఎవరు భయపడరు. ప్రతి కార్యకర్త కానీ మిమ్మల్ని నిలదీస్తాడు. వైఎస్ఆర్సీపీ నాయకులారా జాగ్రత్త అని కానీ తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు విషయాలు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దౌర్జన్యాలు చేయలేదు. అంటే మనం వింటున్నాం, బుక్స్ చదివాం. స్వాతంత్రానికి ముందు కూడా ఇంత ఘోరాలు లేవు, ఇంత రౌడీకాలు లేవు, ఇంత అరాచకాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రౌడీ పాలన, అసమర్థపు పాలన, దోపిడీ పాలన, స్కాముల పాలన. ఎక్కడ పట్టినా మంత్రి కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి మంత్రి దాకా, మంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి దాకా బూతుల పంచాంగం ఈ రాష్ట్రంలో వినిపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు దాకా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులైనా ఈ చదువును ప్రోత్సహించేవాడు కాదు. అందరూ కూడా శాంతియుతంగా మాట్లాడుకునేవాడు. ఈయన వచ్చిన తర్వాత
ఆయన మెప్పు కోసం రేపు మంత్రివర్గంలో ఈ చోటు జరగద్దని రకరకాలుగా బూతులు, రకరకాలుగా కొట్లాటగా రౌడీజాలు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు దేవినేని ఉమా గారి మీద కారు పగలగొట్టి దాదాపు 500 మీద మంది వీళ్ళ మీద రౌడీజం చేస్తే అన్యాయంగా ఉంది. ఈరోజు మాట్లాడతారు, అది ఇంకో కారణం. ఉమా గారు కూర్చో ఉన్నాడు, ఫోటోతో పడుతుంది, మొత్తం పగిలిపోయింది. అయ్యింది కాకుండా మా కేసు తీసుకోకుండా ఉమా గారితో మరో 18 మంది నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటే డీజీపీ నువ్వు కాకి గుడ్డలు వేసుకున్నావా లేకపోతే వైఎస్ఆర్సీపీ గుడ్డలు వేసుకున్నావా చెప్పమని నేను అడుగుతున్నాను. ఎన్ని రిస్కులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రోజు చెక్కు చెదరలేదు కేడరు. నీ భయభ్రాంతులకు గురి చేసిన అక్రమ కేసులు ఎక్కడ పెట్టినా పెడతారా మీరు? తెలుగుదేశం జెండా పట్టుకుంటే కేసులు పెడతారా? తెలుగుదేశం అంటే కొడతారా? ప్రభుత్వ భూములు, అటవ భూముల్లో అక్రమంగా దోగుతున్నారు. సిగ్గు లేదా మీకు గ్రామాలు? ఎక్కడ పట్టినా దోపిడి. నెల్లూరులో చూస్తే అనిల్ కుమార్ యాదవ్ 100 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ. సరేపల్లి కాలంలో 50 కోట్ల దోపిడీ. మరి మెడికల్ మాఫియా దోపిడీ. ఇంత దోపిడీ చేస్తా రాష్ట్రాన్ని దోచుకుంటా మళ్ళీ మమ్మల్ని భయపెట్టడం, మా మీద కేసులు పెట్టడం. ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. దేవినేని ఉమా గారి మీద కేసు పెట్టినా మేము భయపడం. 1.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకోండి. డీజీపీ సవాల్ గారు బుద్ధి తెచ్చుకోండి. మీరు మారండి, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం.